పోయిన ఆదివారం ఎంతమంది వచ్చారు? పోయిన ఆదివారం ఎంతమంది రాలేదని అడగనా? ఈ సంఖ్య ఎక్కువ ఉంటుందేమో వచ్చిన సంఖ్య కంటే. పోయిన ఆదివారం ఎంతమంది రాలేదు? దసరాకి సెలవు తీసుకున్నారా అమ్మా? ఏమ్మా, చర్చికి సెలవు తీసుకుంటారు కానీ దసరాకి సెలవు లేదు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అవునా? ఒక మాట చెప్తాను వినండి. మనకి 6 రోజులు డ్యూటీ ఉంటుంది. అవునా? అది ఇంట్లో పని అవనివ్వండి, మనం వెళ్ళే చోట అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, 6 రోజులు పని ఉంటుంది. ఆదివారం నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అందరూ సెలవే తీసుకొని ఇంట్లోనే ఉంటారు. ఇది నిజమా కదా? 6 రోజులు కష్టపడ్డారు కాబట్టి 7వ రోజు మనం రెస్ట్ తీసుకోవాలా. నేను ఒక మాట చెప్పనా? ప్రతి క్రైస్తవుడికి అంటే క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరికి ఆదివారం డ్యూటీ ఉంటుంది. ప్రతి క్రైస్తవుడికి ఆదివారం డ్యూటీ ఉంటుంది. ఏంటా డ్యూటీ? లోకములో నువ్వు డ్యూటీ చేసినా చెయ్యకపోయినా ఆదివారం నువ్వు డ్యూటీ చెయ్యకపోతే, నీ డ్యూటీ ఆదివారం నువ్వు చెయ్యకపోతే, నీ ఉద్యోగం ఆదివారం నువ్వు చెయ్యకపోతే, లోకములో నువ్వు ఉద్యోగానికి వెళ్ళకపోతే, ఆ రోజు నువ్వు పనికి వెళ్ళకపోతే నీకు జీతం కట్ చేస్తారా? ఇస్తారా ఫుల్గా? మరి ఆదివారము నువ్వు నీ డ్యూటీ చెయ్యకపోతే దేవుడు నీ జీతం కట్ చేస్తాడా, ఉంచుతాడా? మనం ప్రార్థన చేస్తాం చాలా, ప్రభువా ఆశీర్వాదం, ప్రభువా ఆశీర్వాదం, ప్రభువా ఆశీర్వాదం. దేవుడు అంటాడు, నువ్వు కనిపించవే ఆశీర్వాదం ఇద్దామంటే. అదేంటి ప్రభువా, అదే మొన్న ఆదివారం చూశాను నువ్వు మందిరంలో ఉంటావేమోనని ఆశీర్వదిద్దామని, కానీ నువ్వు కనిపించలేదు అంటాడు. నేను నిజం చెప్తా ఉన్నాను. అంటే మనము మన ఉద్యోగము అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే జీతము అంటే ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే మనము కూడా దేవుని యొక్క డ్యూటీ చెయ్యాలి, దేవుని యొక్క ఉద్యోగం చెయ్యాలి ఖచ్చితంగా. ఆదివారము దేవుని డ్యూటీ, దేవుని పని, దేవుని ఉద్యోగం నాకు ఉంది. స్తోత్రం చెప్పండి. చెప్పేస్తారు బాగానే, కానీ కనిపించం మనం.